కాకి ముందు కిరణం పోవడం తర్వాత కిరణం పోవడం అన్నట్లుగా అయిపోయింది సిచ్యువేషన్. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్, రెస్పెక్ట్. అవును, అరే నీకోసం ఇంత టికెట్ పెట్టుకుని వచ్చినప్పుడు మరి ఇంత రొటీన్ సినిమా ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ కూడా హైడ్ చేస్తూనే వచ్చారు. ఇది స్పెసిఫిక్ 4 పాయింట్ ఏంటి, బట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్ అంటే ఏంటి? వీడిపాటికి లైఫ్లో వెళ్ళిపోతుంటే అదే క్యారెక్టర్ నచ్చి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వెరీ క్లియర్ మీకు కథ చెప్పేసింది. పెద్ద స్టార్స్ అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ అన్నారు, వాళ్ళందరూ బిజీ అయిపోతున్నారు. మీకు ఒక ప్రాపర్ గ్రౌండ్ ఉన్నట్టు ఒక సంవత్సరానికి ఒక 2 సినిమాలు చేయడానికి మీకు ఎంత పాసిబిలిటీ ఉంది, చేయడానికి మీరు రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఒక అదేదో టైర్లా కంపేర్ చేస్తారు కదా, టైర్ 1 కానీ టైర్ 2 కానీ ఉంటారు కదా, కానీ తర్వాత మళ్ళీ కొంచెం లేటర్ మలయాళం అండ్ అదర్ లాంగ్వేజ్ రిలీజ్ చేశారు కదా, ఆ రిసెప్షన్ ఎలా ఉంటుందండి? ఓకే, ఇట్స్ నాట్ టూ గ్రేట్, ఇట్స్ ఓకే. ఆ సినిమా ఈవెంట్లో ఆవిడ మాట్లాడింది అసలు అన్నిటికన్నా హైలైట్. మా ఆయన సినిమా చూడండి, మా ఆయన కోసం చూడండి. నేను షాక్, ఎందుకు మాట్లాడిందో తెలియదు. హాయ్ కిరణ్. హాయ్ బ్రో. హాయ్. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఏంటి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు టీజర్ లాంచ్ నుంచి కూడా. సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. చెప్పాలంటే అంటే మాసెస్లోకి లవ్ సాంగ్స్ వెళ్ళడం అనేది చాలా రేర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక లేయర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు దీనికి, బట్ దిల్రూబా సాంగ్స్కి వచ్చేటప్పుడు కొంచెం మాస్ ఆడియన్స్లోకి బాగా వెళ్ళాయి. సూపర్. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా విషయంలో? వెరీ హ్యాపీ బ్రో. మ్యూజికల్ ఫిలిం ఇది దిల్రూబా. మ్యూజికల్ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు పాటలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో 6 సాంగ్స్ ఉంటాయి. ఏదో పాటలు ఉన్నాయన్నట్టు కాకుండా ఒకసారి కొంత వైబ్ వస్తుంది కదా, ఆడిటోరియంలోకి వచ్చినప్పుడు కొన్ని పాటలు వస్తున్నప్పుడు మంచి వైబ్ వస్తుంది కదా. ఐఎమ్ షూర్ దిల్రూబా మీరు ఆడిటోరియంలో ఉన్నప్పుడు మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. అండ్ ఏదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నామో ఏదో లవ్ స్టోరీ అని కొత్త ఏదో అమ్మాయి అబ్బాయి పడిపోయారు ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా చిన్న ఒక 2-3 లేయర్లు ఉన్నాయి, అవి కొత్తగా ఉంటాయి. ట్రైలర్లో చెప్పినట్టు హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు, ఆ లేయర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు చెప్పడు అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మన నిజ జీవితంలో రోజు అందరం వాడేస్తూ ఉంటాం కదా, అది కొంచెం అందరికీ రిలేటబుల్ అవుతుందేమో అన్న ఒక చిన్న ఫీలింగ్. అండ్ ఇంకోటి ఎక్స్ లవర్ వచ్చి ప్రెజెంట్ లవ్ని కలపడం అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సీన్స్ అని. ఓకే, మీరు ఈ సినిమా విషయంలో అంటే మామూలు దానికంటే మామూలు మీ రెగ్యులర్ మూవీస్ కంటే కూడా ఈ సినిమాలో కొంచెం జాగ్రత్త ఎక్కువ పడాల్సి వచ్చింది. ఎందుకంటే కా సినిమా తర్వాత రిలీజ్ అవ్వడం కానీ, లేదంటే ఆ సినిమాకు మీరు రన్ చేసిన రెస్పెక్ట్ కానీ. సో ఈ సినిమా విషయంలో వచ్చేటప్పటికంటే మీరు ఫస్ట్ తీసుకున్న అవుట్పుట్కి దీనికి ఎలాంటి చేంజెస్ చేశారు? అంటే కట్స్ విషయంలో కావచ్చు, లేదంటే మీరు అంటున్న ప్యాటర్న్ విషయంలో కావచ్చు, అవుట్పుట్ ఏమైనా మారిందా దానివల్ల? ఖచ్చితంగా కొంచెం చేంజ్ ఉంది. అంటే ఇది ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్ తెలుసు. ట్రీట్మెంట్ కొంచెం మార్చాలి ఇప్పుడున్న దానికి. ఇప్పుడు వచ్చే ఆడిటోరియం ఆడియన్స్కి మనము వాళ్ళు అంటే ఎంగేజ్ అవ్వాలి. ఆర్ లైక్ ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకా యంగ్ అప్కమింగ్ హీరోస్ నుంచి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ యూనిక్నెస్. ఏదో రొటీన్గా ఏదో చేస్తే వాళ్ళు కొంచెం అది పెద్ద హీరోలకి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది కాబట్టి చూసుంటారు కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. మనల్ని అంత ఇమీడియట్గా అరే నీకోసం ఇంత టికెట్ పెట్టుకుని వచ్చినప్పుడు మరి ఇంత రొటీన్ సినిమా ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు చిన్న జాగ్రత్తలన్నీ ఓకే, మన సినిమాలో ఏముంది, మనం ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నాం, ఎక్కడన్నా ఏమన్నా ఇరిటేటింగ్గా చెప్తున్నామా దాన్ని ట్రిమ్ చేసేద్దాం. హ్యాపీగా ఉన్న మూడేంటి, ఏ కథ చెప్పాలనుకుంటున్నాం బ్రీజీగా. ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలింని చాలా కేర్ఫుల్గా అందరం టీం అందరం కూర్చొని 1-2 సార్లు చూసుకున్నాము. అండ్ శామ్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. అండ్ నవ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిల్రూబా ఫిలిం హ్యాపీగా మీరు థియేటర్లో కూర్చొని అలా చూసి నన్ను కొత్తగా చూస్తారు, చాలా ఇంటెన్స్ రోల్లో హ్యాపీగా అలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బెటర్మెంట్ కోసం రీషూట్స్ ఏమైనా చేయాల్సి వచ్చిందా? చిన్న రీషూట్స్ 2-3 days చిన్న ప్యాచ్ వర్క్ పెట్టుకున్నాము. నాట్ మేజర్ చేంజెస్, ఉన్న దాంట్లోనే మేము ఎంతవరకు చేయగలమో అంత. అంటే కిరణ్ మీకు అంటే ప్రతి యాక్టర్స్కి కొన్ని ఫేసెస్ ఉంటాయి. అంటే కొంత సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టేస్తే ప్రతి యాక్టర్ కూడా ఒక డౌన్ఫాల్ ఇవన్నీ కూడా చూసే ఉంటారు. అయితే మీరు మీ స్పెసిఫిక్గా మీ కెరీర్లో ఏంటంటే అంటే కిరణబోరం కాకి ముందు కిరణబోరం తర్వాత కిరణబోరం అన్నట్లుగా అయిపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే కా సినిమాతో మీరు ఒక హీరోగా ఎంత పెద్ద హిట్ కొట్టారు, లేదు అంటే కమర్షియల్గా ఎంత వైబుల్ వచ్చింది అంతా పక్కన పెట్టేస్తే యాజ్ ఎ హ్యూమన్గా మీరు ఒక మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. అంటే ఒక యాక్టర్ అలాగా ఒక పర్సనల్ అంటే అందరూ ఒక యాక్టర్ని తమ అని అనుకొని ఆ యాక్టర్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్గా జరిగే సినారియో అది. సో మీరు అంటే స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే సినిమా రిలీజ్ తర్వాత మీరు తీసుకున్న కావచ్చు, లేదంటే మీడియాకి మీరు ఇచ్చే ఆన్సర్స్ వల్ల కావచ్చు, అంటే ఇవన్నీ ఆడియన్స్ ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సో ఈ రెస్పెక్ట్ గెయిన్ చేయడం అనేది అంటే ఒక రాజవారు రాణివారు తర్వాత
మీకు ఒక రెస్పెక్ట్ వచ్చింది వేరు, ఎందుకంటే కొత్త అబ్బాయి బాగా చేసాడు సినిమా అని చెప్పేసి వచ్చిన రెస్పెక్ట్. కానీ తర్వాత అది కంప్లీట్గా ఆ రెస్పెక్ట్ నుంచి అంటే అక్కడ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఇది రెస్పెక్ట్గా మారింది. సో దీన్ని ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఆ రెస్పెక్ట్. సో అంటే ఈ సినిమా దిల్రూబా అనేది ఓకే, ఇది కొంచెం ప్రీవియస్ ముందు చేసిన సినిమా అంతా, బట్ మీరు ఇంకా ఫ్యూచర్లో చేయబోయే సినిమాల్లో కానీ లేదంటే మీ నెక్స్ట్ కమిట్మెంట్స్లో కానీ మీరు ఈ రెస్పెక్ట్ అనేది కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు. ఎవ్రీ స్టెప్ ఇంకా నుంచి నేను సినిమాల పరంగా నేను ఎంచుకునే కథలు కావచ్చు, ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చాలా కేర్ఫుల్గా ఉన్నాను. నాట్ ఇప్పటి నుంచే కాదు, ఫ్రమ్ 2022 నేను ఎప్పుడైతే నేను కొన్ని రాంగ్ స్టెప్స్ అని చెప్పను, కానీ అనుకున్నట్టే వర్కౌట్ అవ్వలేదు. అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది సినారియో ఇది, ఇలా కేర్ఫుల్గా ఉండాలని. ఆ తర్వాత చేసిందే కా నుంచి చేయబోయే ప్రతి ఒక్క సినిమా 1కి 10 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. నాకేమన్నా ఉన్నా, నాకేమన్నా చిన్న డౌట్స్ ఉన్నా మేకర్స్తో నేను ముందే డిస్కస్ చేస్తాను. ఓకే, ఎలా వెళ్దాం ఏంటి, ఏదో సినిమా చేసేయడం కానీ కాదు, సినిమా ల్యాండింగ్ వరకు ఈ సినిమాకి ఏం చేద్దాం అంటే ఒక ప్రోడక్ట్లో దీన్ని తయారు చేస్తే చేసిన దగ్గర నుంచి ఇది వాళ్ళకి సెల్ చేసేంత వరకు ఏం చేయాలి అన్నది ఎవ్రీథింగ్ నేను ముందే డిస్కస్ చేసుకొని నేను పేపర్ మీద చూసి నేను కాన్ఫిడెంట్గా ఉంటేనే షూట్కి వెళ్తున్నాను. సో ఇన్ దట్ నోట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీ ఫిలిం ఎక్కడే కానీ మిస్ కొట్టకుండా చాలా మంచి సినిమాలు చేస్తాను. ఆ ప్రయత్నం అయితే నా సైడ్ నుంచి 100% పెడతాను. ఎఫర్ట్స్ ముఖ్యం, ఎందుకంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది నో వన్ కెన్ జడ్జ్ అనమాట, ఎందుకంటే ఎవరు ప్రెడిక్ట్ చేయలేని ఒక విషయం అది. కానీ ఆ ఎఫర్ట్స్ అనేది కంప్లీట్గా అంటే హానెస్ట్గా ఎఫర్ట్స్ అయితే పెడితే కనుక అంటే ఇది హిట్ ఫ్లాప్ రెస్పెక్ట్ ఆఫ్ ద హిట్ అండ్ ఫ్లాప్స్, రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది మీరు గెయిన్ చేశారు ఈ కాదని సినిమా, అంటే సినిమాతో కంటే కూడా ఒక పర్సన్గా గెయిన్ చేశారు, అది అప్రిషియబుల్ థింగ్ అనమాట. థ్యాంక్ యూ. అయితే కిరణ్ ఇప్పుడు డన్ అంటే యూఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్ దిల్రూబా. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా కుర్రోళ్ళకి ఎక్కువ బోర్ కొట్టకూడదు, లేదంటే పీచీగా ఉండకూడదు, లేదంటే ఈ రొట్టె ఏంటి అన్న భావన ఎక్కడ కలగకూడదు దిల్రూబా విషయం చాలా జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి అంటారు. అయితే ఈ లవ్ స్టోరీస్ అనేవి యూనివర్సల్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా. అయితే ఆ లవ్ స్టోరీలో పెట్టే ఎలిమెంట్స్ చాలా క్రూషియల్ ప్లే చేస్తాయి. అది ఏదర్ హీరో బిహేవియర్ అవ్వచ్చు, లేదంటే కోర్ పాయింట్ అవ్వచ్చు. సో ఈ కోర్ పాయింట్ ఏంటి అనేది మీరు ఫస్ట్ నుంచి కూడా హైడ్ చేస్తూనే వచ్చారు, ఇది స్పెసిఫిక్ కోర్ పాయింట్ ఏంటి, బట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఈజ్ హీరో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, వీడెవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. డైలీ మనం నిద్ర లేచినప్పటి నుంచి 10 మందికి ఏదో విధంగా చెప్తూనే ఉంటాం, అయితే మోసపోతాం లేకపోతే మోసం చేస్తాం. వాడు ఎందుకు చెప్పడు అన్నది వాడి క్యారెక్టర్కి స్టిక్ అవుతూ బాగుంటుంది. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు, వాళ్ళతో లవ్లో ఉన్నప్పుడు మన బిహేవియర్ మన క్యారెక్టర్ నచ్చి వాళ్ళతో ఒక 3 years 4 years లవ్లో పడతాం. సమ్ పాయింట్ ఆఫ్ టైం అదే క్యారెక్టర్ నచ్చుకో వాళ్ళు వెళ్ళిపోతారు, సో కాల్ రీజన్స్ వల్ల నువ్వు మారవేంటి ఇంకా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేసి వీడిపాటికి లైఫ్లో వెళ్ళిపోతుంటే అదే క్యారెక్టర్ నచ్చి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి కూడా అదే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది దిల్రూబా వెరీ క్లియర్. మీకు కథ చెప్పేసింది. ఈ మూమెంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయన్నది మీరు థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు మన ప్రజెంట్ లవ్ని జస్ట్ ఆ ఊహ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మనం ఎవరితోనో లవ్లో అని అంటాం, మా అమ్మాయి ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు లవ్ ప్రాబ్లం వచ్చింది, మనం ఎలాంటి తప్పులు చేస్తాం ఒక అమ్మాయితో, ఆ అమ్మాయి కన్నా బెటర్గా ఎవరికి తెలిసి ఉండదు మన ఎక్స్ కన్నా. ఇప్పుడు మన ఎక్స్ వచ్చి నువ్వు ఇంత ఎదవరా, నీకు తెలియదు, నీతో ఒక అమ్మాయి ఉండాలంటే ఇవన్నీ చేయాలరా అని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేసే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఈ సినిమా దిల్రూబా అందుకోసం మీరు థియేటర్కి వచ్చి హ్యాపీగా చేసి మోర్ ఆఫ్ ద నన్ను ఇంత ఇంటెన్సిఫైడ్ రోల్స్లో చూసిండరు. నేను చాలా ఇంటెన్స్గా ఉంటాను ఈ సినిమాలో క్యారెక్టర్. అండ్ మంచి పాటలు ఇంతకన్నా ఏం కాదు. ఈ సినిమా నుంచి ఐమ్ వెరీ క్లియర్, మీకు సర్వ్ చేసేది ఇదిగోండి. ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్లోని కలిపే మూమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. హీరో సారీ థ్యాంక్స్ చెప్పడు, ఎందుకు చెప్పడు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ సాంగ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టించుకన్నా 2 గంటల 20 నిమిషాలు మిమ్మల్ని థియేటర్ నుంచి బయటికి పంపించేస్తూ అరే మంచి సినిమా చూసామని ఫీల్ కలిగించేలా ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. సూపర్. అంటే మీరు ఏం చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఎక్స్ లవర్ వచ్చి ప్రెజెంట్లో హెల్ప్ చేయడం అనేది అందరికి చాలా మంది ఆ ఊహ ఎంత బాగుందని అదే ఊహ ఎంత బాగుంటుంది. ఓకే. అయితే కిరణ్ ఇప్పుడు కా సినిమా రిలీజ్ టైంలో మీకు స్పెసిఫిక్గా దీపావళి రిలీజ్ అవడం వల్ల ఆ టైంకి మంచి పోటీ ఉండేది. అంటే అమరన్ కానీ వచ్చి లక్కీ భాస్కర్ కానీ కా కానీ. కాకపోతే ఏంటంటే ఆ స్పెషల్ ఏంటంటే అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అది అసలు చాలా రేర్ సినారియో. ఒక వీక్ ఒక 4 సినిమాలు రిలీజ్ అయ్యి అన్నీ హిట్ అవడం అనేది అసలు అంటే ఎక్కడ జరుగుండదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు మళ్ళీ March 14th హార్డ్లీ అంటే అంత ఆ స్థాయిలో లేదు పోటీ. బట్ నాని ప్రొడక్షన్లో వస్తున్న కోర్ట్ సినిమా కూడా అదే టైంకి రిలీజ్ అవుతుంది.
అది కంప్లీట్గా ఒక సీరియస్ సబ్జెక్ట్, ఒక పోక్స్కో కేసు మీద కానీ లేదంటే చైల్డ్ అబ్యూస్ గురించి ఒక చాలా సీరియస్ నోట్లో వెళ్ళే ఒక కోర్టు రూమ్ డ్రామా. సో ఇది వచ్చి కంప్లీట్ ఒక బ్రీజీ ఎంటర్టైన్. సో ఇది ఏమైనా పోటీగా ఉంటుంది అనుకుంటున్నారా అసలు? ఇక్కడ పోటీ అనేది పక్కన పెడితే బ్రో, ఇప్పుడున్న సినారియోలో ఏ సినిమా ఎక్కువ ఆడుతుంది ఏది అన్నది కూడా మనకు తెలియదు. ఇప్పుడు దిల్రుబా అన్న విషయంలో నేను ఒక టీజర్ ట్రైలర్ కానీ పాటల విషయంలో ఈ సినిమా ఏంటి అన్నది నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇది మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే థియేటర్కి మీరు దీన్ని ప్రిఫర్ చేసి వస్తారు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి లేదు కోర్ట్ లాంటి సినిమా చూద్దాం, ఒక ఎంగేజింగ్, నాకు తెలియదు అది డ్రామానా వాట్ ఎవర్ ఇట్ చూద్దాము అంటే దానికి వెళ్తారు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు ఏంటి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మనం ఇప్పుడు ఏదో ముందెంత కొట్టేసింది కదా మందే ఉంటుందిలే అనే సినారియో అయితే ఇప్పుడు లేవు. ఏమో చెప్పలేము, ఎనీ టైం ఏదైనా అవ్వచ్చు. ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడుతుంది ఎవరికి తెలియదు. మన ప్రయత్నం చేయడమా, మన మీద ఆడియన్స్కి ప్రజెంట్ చేయడమా, చాయిస్ ఇస్ దేర్. వాళ్ళకి ఏది నచ్చితే ఆ టైంకి ఏది చూడాలనిపిస్తే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. అంటే ప్రస్తుతానికి అయితే దిల్రుబా కొంచెం పై చేయి ఉంది. చూద్దాం వాళ్ళకి కంటెంట్ అంతా నచ్చి దిల్రుబా. బట్ నేను హోలీ రోజు ఎందుకు బాగుంటుందని మేము అనుకున్నామంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ వీకెండ్స్ అది వస్తుంది. ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి 13th అయిపోతున్నాయంట. సో వాళ్ళు ప్యాడ్ పట్టుకొని డైరెక్ట్గా దీనికి పరిగెత్తడానికి చిన్న స్కోప్ ఉంది. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరికీ కొంచెం హోలీ అంటేనే తెలియకుండా సెలబ్రేషన్ కదా. సో ఈ సినిమా వైబింగ్ ఉంటుంది, హ్యాపీగా లవర్స్ అందరూ థియేటర్కి వెళ్ళొచ్చు. నేను అదే చెప్పాను మా వాళ్ళకు కూడా, 2-3 కింద మన ఏదో ఒక ఇంటర్వ్యూ క్రియేటివ్ ఏదో చేస్తే అదే చెప్పాను. మీ లవర్తో మీ ఎక్స్ లవర్తో కలిసి చూడండి సినిమా, చాలా బాగుంటుంది, చాలా మంచి మాటలు చెప్పామని. అవును, ఏదో గెస్ ద స్టోరీ అండ్ విన్ ద బైక్ అని చెప్పేసి కూడా పెట్టాను కదా. మరి ఇప్పుడు స్టోరీ చెప్పేసారు, ఎవరైనా తీసుకొస్తాయి బైక్? అయ్యి బాబు ఏమను కదా, స్టోరీ చెప్పేశాను. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ రావడానికి రేపు ఎల్లుండి పడుతుంది కదా, అంత చిన్న లాజిక్ మర్చిపోయాను నేను. ఇది రావడానికి కొంచెం అంటే బేసిక్గా ఇప్పటికే పెట్టేసింటారు వాళ్ళలోనే ఎవరిదో బెస్ట్ ఇవ్వాలి. ఇది చూసి గెస్ కొట్టకన్నా ఈ ఇంటర్వ్యూలు బయటకు వచ్చే ముందు ఈరోజు ఈవినింగ్ వరకు అది ఎండ్ చేసేస్తాం ఆ కాంటెస్ట్. అప్పటిదాకా పెట్టిన వాళ్ళకి బెస్ట్ చూసి ఇచ్చాము. ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే రీచింగ్ ద ఆడియన్స్, అంటే ఒక సినిమాని మీరు ఎంత టెక్నికల్గా తీశారు లేదంటే ఎంత బాగుంది, అవుట్పుట్ ఎలా వచ్చింది అంత పక్కన పెడితే ఆడియన్స్కి సినిమా ఎంత రీచ్ అయింది అనేది చాలా క్రూషియల్. దాన్ని బట్టే ఆడియన్స్ టర్న్అవుట్ అనేది ఉంటుంది. సో ఈ సినిమా అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఆడియన్స్ టర్న్అవుట్ కోసం అని చెప్పేసి మీరు ప్రతి సినిమాకి అది జనాల్లో వెళ్ళేలాగా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ లేదా సబ్జెక్ట్ మీరు తీసుకెళ్తా ఉన్నారు కదా. సో ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీకు ఆ టైంలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్రుబా సినిమా ప్రమోషన్స్, ఇప్పుడు ఇలా ఈ బైక్ ఇస్తానో లేదంటే ఆ బైక్ మీద మళ్ళీ సినిమాకి వస్తాను అని కూడా మీరు చెప్పారు. ఆ బైక్ ప్రజెంట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే బైక్ మీద సినిమాకి వెళ్దాం అన్న అని చెప్పేసి మీరు చెప్పారు. సో ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే మీకు ఆబ్వియస్లీ ఒక సోషల్ మీడియా టీమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఎంతవరకు దాన్ని ప్రాసెస్ చేసుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ నా మైండ్లో రన్ అయితే చెప్పేస్తాను ఓపెన్గా. నాకు ఏ రన్ అవుతుందంటే దిల్రుబా సినిమాకి ఏం ప్రమోషన్ చేయొచ్చు, కొత్త రకంగా ఏం చేయొచ్చు, నేను చేయంది ఏముంది. రాజావారి రాణి గారి దగ్గర నుంచి నేను అన్నీ చేసుకుంటూ వచ్చేసాను. క్రియేటివ్స్ అంట, కాలేజీలు అంట, ఇవి అరే నేను కొత్తగా ఏం చేస్తే అట్లీస్ట్ ఈ 15 days ఆఫ్ టైం ఈ ప్రమోషన్లో మేము కేటాయించే టైంని ఆడియన్స్ని ఇంకెంత ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ ఇరిటేట్ అయ్యారో అసలు సినిమాకి రారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఏం కొత్తగా చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ ఇది కథ కన్నా చాలా భయంకరమైనది. ఎందుకంటే మనం ఏదైనా క్రియేటివ్ చేస్తున్నామంటే మిస్ఫేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మిస్ఫేర్ అయిపోతే దారుణంగా వెళ్ళిపోతుంది. అసలు మార్కెట్లో అందరూ రోజుకి అంటే వారానికి ఇన్ని సినిమాలు వస్తాయి కాబట్టి అందరూ ఏదో ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏం కొత్తగా చేయాలన్నది 4 రోజుల నుంచి రోజు టీం కూర్చొని డిస్కస్ చేస్తాం. ఏం చేయొచ్చు అన్నది. అప్పుడు తట్టిన ఐడియా ఆ బైక్ది. మా ఆఫీస్లో ఆ బైక్ కోసం గొడవ పడుతున్నారు. ఏది షూట్ అయిపోయిన తర్వాత ఈ బైక్ నాకు కావాలని వీళ్ళు గొడవ పడుతుంటే అప్పుడు వచ్చింది నాకు ఐడియా, మరి మీరు గొడవ పడ్డం ఎందుకంటే ఇది నిజంగా ఎవరికి ఇచ్చేద్దాం జెన్యున్గా. ఎలాగో ప్రమోషన్ అయితే చేస్తాం. అది ఎండ్ ఆఫ్ ద డే అందరి మోటివ్ ఏంటి, ఆడియన్స్ని సినిమా ఉందని అట్రాక్ట్ చేయడం, ఈ సినిమాకి ఖర్చు చెప్పి మీరు రావడం. ఈ ప్రాసెస్లో ఏదో మంచి పని చేద్దాం, మంచి బైకు, నాకు నిజంగా ఇష్టమైన బైకు, ఈ బైక్ ఏదో గుర్తుగా వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎప్పటికి ఉంటుంది కదా అని చెప్పి ఆ చిన్న ఇప్పుడు సండే ఆ రోజు అదిగాక సండే నిజంగా సండే మనము మ్యాగజైన్స్లోనే ఏదైనా మార్నింగ్ న్యూస్ పేపర్లో పజిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ ఉంటాం. అదేదో దీన్ని ఈ స్టోరీని గెస్ కొడతారులే, ఇచ్చేస్తే ఎవరు గెస్ కొడితే వాళ్ళకి ఇద్దాంలే బైక్ అని వచ్చిన ఒక ఐడియా. ఇలా ఏం ఐడియాస్ తడితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదనిపిస్తే చేయడమే. అదైతే కష్టమైపోయింది. ఏం చేయాలన్నది ఒక టాస్క్. ఏవో అనిపించేస్తాయి, అగ్రెసివ్గా కొన్ని అనిపిస్తాయి, చేస్తే హైప్ వచ్చేస్తుంది కదా ఇప్పుడని. దాంతోపాటు వెనకాల భయం స్టార్ట్ అవుద్ది, అమ్మ ఇది చేస్తే మళ్ళీ ఎక్కడ మిస్ఫైర్ అవుద్దు అని. ఆ కన్ఫ్యూజన్లో అలా ప్రమోషన్ అయితే కొంచెం నాకే కదా నాకు తెలిసి అందరు యాక్టర్స్ అందరికీ ఏం చేయాలి అనేది పెద్ద తలకాయ నొప్పి. బట్ నేను ఏదో కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాను, దేవుడికి నన్ను ఆ టైంకి ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలంతే. లేదంటే ఆ సినిమాని జనాల్లో తీసుకెళ్ళడమే బిగ్గెస్ట్ టాస్క్. అది ఎలాగా అనేది రీల్స్ చేస్తారా లేదంటే పబ్లిక్లోకి వెళ్తారా, కాలేజీకి వెళ్తారా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనాల్లోకి సినిమా వెళ్ళింది అంటే చాలు. తెలియట్లేదండి ఇప్పుడు ఆ మ్యాజిక్ పడుతుందో తెలియట్లేదు. మనం ఎంత ప్రయత్నించు నీకు తెలియకుండా మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలి తప్ప
ఏది ఎప్పుడు ఎలా టర్న్అవుట్ అవుతుందో తెలియట్లేదు. మన ప్రయత్నం అయితే చేయడం అంతే. కొన్ని నువ్వు ఎంత చేయి బజ్ రాదు. నువ్వు ఏమి చేయకన్నా నీ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు, ఎందుకో తెలియదు. అలా టర్న్అవుట్ కంటెంట్ అన్నీ మ్యాటర్స్ కదా కొంచెం. ఓకే. సో అంటే కానీ తర్వాత మళ్ళీ కొంచెం లేటర్ మలయాళం అండ్ అదర్ లాంగ్వేజ్లో డిష్ చేశారు కదా, ఆ రిసెప్షన్ ఎలా ఉండిందండి అప్పుడు? ఓకే అండి, ఇట్స్ నాట్ టూ గ్రేట్, ఇట్స్ ఓకే. ఓకే. సినిమా చూసారు, రిలీజ్ వచ్చుంటే ఏమన్నా బాగుండేది, సేమ్ టైం వచ్చింటే బాగుండేది, చేయలేకపోయాం కాబట్టి ఓకే ఫ్యాన్. ఓకే. సో అదే ఇప్పుడు ఒక హీరోగా ప్రొడ్యూసర్గా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు ఇప్పుడు. అంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి మీకు. సో దిల్రూబా అవుట్పుట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? కంప్లీట్లీ నేను డైరెక్టర్ ఇద్దరం కూర్చున్నప్పుడు క్రియేటివ్ డిస్కషన్స్లో ఆబ్వియస్లీ ఎలా చేస్తే బాగుంటుంది బ్రో ఏంటి అనేది ఒక డిస్కషన్ స్టేజ్ వరకు ఉంది. అండ్ రిమైనింగ్ థింగ్స్లో నేనేం ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. ఐఎమ్ లైక్ కంప్లీట్లీ నేను ఏదైనా కథ పరంగా వచ్చినప్పుడు ఇది చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని క్రియేటివ్ పార్ట్లో ఇప్పుడు మన ఫైనల్ కాపీ చూసాము, ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తే బెటర్గా ఉంటుందో మా డిస్కషన్స్ని షేర్ చేసుకొని అంతవరకు తప్ప ఇంకా నేను అంతవరకు స్టిక్ అయ్యాను దిల్రూబా వరకు. ఓకే. అయితే సరే, సినిమాలు కొంచెం పక్కన పెట్టేస్తే ఫాదర్హుడ్కి ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు? అండ్ ఏంటో సారీ అర్థం. ఫాదర్హుడ్కి ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు? ఏదో మోస్ట్ ఎగ్జైటింగ్ ఫీలింగ్ అంటారు కదా అది. అంటే పెళ్ళి ఇవన్నీ అంత ప్రిపేర్ అయింది, ఇది సడన్గా థింగ్ కదా, కోరని హ్యాపీనెస్ అంటారు కదా, సడన్గా వస్తున్న హ్యాపీనెస్ ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ ఫేస్ చాలా అంటే మోస్ట్ ఎగ్జైటింగ్ ఫేస్ ఇది. ఓకే. వెయిటింగ్ దానికోసం. అంటే అన్నిటికీ ప్రిపరేషన్ ఉంటుంది, దీనికి ఉండదు? అది ఉండదు కదా, అంటే అది సడన్గా ఆ రియాక్షన్ రావట్లే. ఏదో ఇంటికి వెళ్ళగానే ఇదిగో నువ్వు ఫాదర్ అయిపోతావు నా ఇంట్లో చిన్న డిస్కషన్లు అవుతుంటే, ఇప్పటిదాకా మనము నాన్న అని ఒకరిని పిలవడం తప్ప మనం ఇప్పుడు మనల్ని ఒకరు పిలుస్తున్నారు, ఆ మూమెంట్ వచ్చేసింది అనగానే షివర్ అయిపోతున్నాం కొంచెం. అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు కదా, వెయిటింగ్ అంతా బాగుండాలి అనుకో. అంటే అంటే అదర్ దాన్ అంటే ఏమన్నా చూస్తున్నారా, అంటే ఎవరి దగ్గర టిప్స్ తీసుకుంటున్నారా, స్టార్ట్ చేశారు కదా అలాగే? లేదు అదేం చాలా మంది ప్యానిక్ అయిపోతుంటారు, అమ్మో ఎలాగా ఏంటి అని చెప్పేసి. లేదు, అంతా తను చూసుకుంటారు బ్రో, మనకేం లేదు. నేను హ్యాపీగా ఇది మనకి ఎంతసేపు ఈ గోల్ అవుట్ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చొని డిస్కషన్లో, హాస్పిటల్లో తనని చూపించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదో చెప్తుంటాడు, ఎంతసేపు ఈ పోస్టర్ ఎప్పుడు వస్తుంది, ఆ పోస్టర్ మనకి ఇది ఫిల్ అయిపోయి మొత్తం ఇలా ఉంది. అండ్ నేను లిటరలీ ఫోర్స్ఫుల్గా నేను ట్రై చేస్తున్నాను ఆ జోన్లోకి వెళ్ళిపోవాలని. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఇంకా ఆ జోన్లోకి వెళ్ళి ఒక 1 month అలా అయింది. రహస్య అయితే అంటే మీ ఆవిడ కూడా మిమ్మల్ని సినిమాలో అయితే పుష్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ అంత ప్రెషర్ ఉండదేమో? తను కంప్లీట్లీ నన్ను వర్క్ చూసుకోమంటుంది, ఇంకా రిమైనింగ్ షీల్ టేక్ కేర్. ఎందుకంటే కా సినిమా ఈవెంట్లో ఆవిడ మాట్లాడింది అసలు అన్నిటికన్నా హైలైట్. తను మాట్లాడింది సినిమా అదే అసలు నేను షాక్, ఎందుకు మాట్లాడిందో తెలీదు. మామూలుగా రాదు తను. నేను ఎప్పుడన్నా ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్దాము ఏదన్నా పర్సనల్లీ మా ఇద్దరికి ఇష్టం లేదు, మా పర్సనల్ లైఫ్ని బయట ఎక్కువ చూపించడం కానీ అది ఇష్టం లేదు. ఆ రోజు ఈవెంట్కి తను వర్క్ చేసింది కాబట్టి సినిమాకి వచ్చింది. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంది అన్నంతవరకు నాకు ఒక క్లారిటీ ఉంది. స్టేజ్ ఎక్కి ఏదో మాట్లాడుతుంది, సరేలే నేను అంటే మనకు తెలియదు, అంటే ఆ జోన్ ఉండం ఇద్దరం ఎప్పుడు అలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే జోన్ ఉండదు. బట్ ఇంక తనకే ఉంటుంది కదా, ఎంత వర్క్ చేసింది కదా. అంటే చాలా ట్రూ టు ద హార్ట్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ స్పీచ్ అనమాట. అదే అంటే ఇప్పటిదాకా ఇండస్ట్రీలో చాలా మంది స్పీచ్లు ఇచ్చారు కానీ మా ఆయన కోసం చూడండి అందరూ చాలా అంటే బాగా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. పోన్లేని తన వల్ల కొన్ని టికెట్లు దిగాయి. నైస్. అది మాత్రం నిజం. ఆవిడ వల్ల ఈజీగా 10% టికెట్స్ అని దిగుంటాయి. ఓకే. అయితే ఇప్పుడు దిల్రూబాకి వచ్చేటప్పటికి అంటే మీరు ఒక ఆల్రెడీ ప్లాట్ఫామ్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి పెట్టారు దీనికి. అంటే సినిమా ఇలా ఉంటుంది, ఇది ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇవంతా చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఏ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? అది ప్రాసెస్ బ్రో, ఒక సినిమాతో అయ్యేది కాదు అని నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఏదో కొట్టేసాం అయిపోద్ది అన్నది కాదు. ఇందాక మీరు అన్నట్టు ఒక గుడ్ విల్ గురించి మాట్లాడారు, అది నా బిగినింగ్ స్టేజ్ నుంచి నన్ను అంతా చూస్తూ వస్తుంటాం. అసలు కిరణ్ ఏంటి, కిరణ్ ఎలా ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఎలాంటి సినిమాలు చేస్తాడు. మీరు అన్నట్టు మోర్ దెన్ సినిమా బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన చిన్న కెమెరాలో కనిపించే చిన్న ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ అన్నీ వాళ్ళు రిజిస్టర్ అయిపోతుంటారు. దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళు అన్నీ చూస్తూ నా జర్నీని చూస్తూ వస్తారు. నేను అందరూ మంచి కంటెంట్తో వచ్చారని యాక్సెప్ట్ చేశారు. నేను ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఏదో ఒక సినిమాతో అయిపోయేది కాదు. బట్ నేను ఏం చేయబోతున్నాను అన్నది నా క్లారిటీ ఉంది కాబట్టి నేను మోస్ట్ ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒప్పుకున్న 4 సబ్జెక్టులు ఏంటి, అవి ఎలా ఉండబోతున్నాయి అన్నది నాకు చాలా క్లారిటీ ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆడియన్స్ని చాలా మంచిగా ఎంటర్టైన్ చేయబోతున్నాను. ఎవరైతే కిరణ్ వర్క్ని ఇప్పటిదాకా ఎంజాయ్ చేసి కిరణ్ని సపోర్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఇంకా మచ్ ప్రౌడ్ అంటారు కదా, వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సూపర్. అయితే మెయిన్ కిరణ్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఏంటంటే ఒక సినిమాల స్కేర్సిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చ్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ చూసుకుందాం,
హార్డ్లీ ఎనీ న్యూ తెలుగు మూవీస్. అయితే ఇప్పుడు మీ అంటే ఇప్పుడు పెద్ద స్టార్స్ అందరూ కూడా ఈ పాన్ ఇండియా మార్కెట్ అనో లేదంటే బడా ప్రాజెక్ట్స్ అని చెప్పేసి వాళ్ళందరూ బిజీ అయిపోతున్నారు. సో మీకు ఒక ప్రాపర్ గ్రౌండ్ ఉన్నట్టు ఒక సంవత్సరానికి ఒక 2 సినిమాలు చేయడానికి మీకు ఎంత పాసిబిలిటీ ఉంది అసలు? అండ్ వాళ్ళు చేయడానికి మీరు రెడీయా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ఇయర్కి 3 ఫిల్మ్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సూపర్. లాస్ట్ ఇయర్ కుదరలేదు, ఒక్క సినిమానే అయింది లాస్ట్ ఇయర్, మొత్తం ఒక్క సినిమా పడింది. నేను ఇయర్కి మినిమం 3 ఫిల్మ్స్ చేయాలన్నది ఇక్కడ ఉన్న కొంతమందికి ఉన్న భయాలు ఏంటి అంటే, మా సెట్ ఆఫ్ పీపుల్ హూ ఇస్ ఇంటూ సినిమా బిజినెస్ వాళ్ళు మాకు చెప్పే చిన్న సలహాలు ఏముంటాయంటే, ఎవ్రీ ఇయర్ నువ్వు 3-4 ఫిల్మ్స్ వస్తే మార్కెట్ కానీ ఓపెనింగ్స్ కానీ ఎంతవరకు ఉంటాయి అన్నది అందరికీ ఉన్న భయం. నువ్వు ఇయర్లీ ఒక ఫిలిం చేసావు అనుకోండి, ఆ సినిమా మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా మచ్ ఎఫర్ట్స్ పెట్టి ఇయర్కి ఒక్కసారి నువ్వు వస్తున్నావు కాబట్టి తెలియకుండా ఒక పుష్ అవుట్ ఉంటుంది, మార్కెటింగ్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది, స్కోప్ దొరుకుతుంది, నీ సినిమాకి వస్తారు అండ్ ఓటీటీ బిజినెస్ కానీ ఇంకోటి కానీ అంతా బాగుంటాయి. నాకు తెలిసి ఐ పర్సనల్లీ ఫీల్ చాలామంది ఎందుకు బ్యాక్ టు బ్యాక్ చేశారు అంటే ఎక్కడ మార్కెట్ డౌన్ అయిపోద్దో అంతే కదా. ఇప్పుడు ఇమీడియట్లీ ఒక సినిమా మార్కెట్ పెట్టి నెక్స్ట్ ఇంకోటి చేస్తే ఎక్కడ డౌన్ అవుద్దో అని ఒక సినారియో ఉంటుంది. పర్సనల్లీ నేనైతే ఒక 3 ఫిల్మ్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆ జోన్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు, హ్యాపీగా సినిమాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కదా, మేము అప్పుడే పెద్ద హీరోలు అయిపోవాలి, అప్పుడే మేము నా మార్కెట్ సెట్ అయిపోవాలి, నా మీద 50 కోట్లు 60 కోట్లు అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను నెక్స్ట్ 5 ఇయర్స్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం సినిమాని. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఒక అదేదో టైర్లా కంపేర్ చేస్తారు కదా, టైర్ 1 కానీ టైర్ 2 కానీ ఉంటారు కదా, అప్పుడు మనం నిదానంగా మనం ఎలాగో ఆ ఫేస్కి వస్తాం, మనం కష్టపడుతూ నిదానంగా వచ్చినప్పుడు ఆ ఫేస్కి వస్తాం, అప్పుడు ఎలాగో అవి తప్పు. ఇప్పుడన్నా లెట్స్ ఎక్స్ప్లోర్ సినిమా రేదర్ దెన్. ఇప్పుడు నాకైతే ఆ కంగారు లేదు. ఇప్పుడు March 14 పడుతుంది, నాకు ఓపెనింగ్స్ ఎంత పడతాయి, ఫస్ట్ డే పోస్టర్ ఎంత వేస్తారు ఇవన్న ఆ జోన్లో అయితే అస్సలు లేదు. మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం లేదు, చాలా గుడ్ డెసిషన్. ఎందుకంటే ప్రజెంట్ చెప్పే కదా ఇండస్ట్రీలో సినిమాల స్కేసిటీ అనేది ఉంది. అంటే తెలుగు సినిమాలు రిలీజ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు అనేవి లేక డబ్బింగ్ సినిమాలు అనేవి రీ రిలీజ్లు అని చెప్పేసి నింపేస్తున్నారు థియేటర్స్. అంతే తప్ప ఓకే ఇన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఈ సెట్ ఆఫ్ థియేటర్స్కి ఇంత వస్తారు అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్స్ లేవు ఇప్పుడు. దానికి కారణం మీరు అన్నట్టు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే లేదు సంవత్సరం ఒకటే చేయండి 2 చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు అల్లరి నరేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా సంవత్సరం 3-4 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ తమిళ ఇండస్ట్రీ అండ్ మలయాళం ఇండస్ట్రీస్లో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కుంచకబాబు అని చెప్పేసి ఉంటారు మలయాళం ఇండస్ట్రీ, ఆయన సంవత్సరం తక్కువ 3-4 సినిమాలు చేస్తుంటాడు చాలా ఈజీగా. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ వీళ్ళే చేస్తున్నారు. మోహన్ గారు మినిమం 6-6 వస్తుంది. అలా పృథ్వీరాజ్ కుమార్ ఆయన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు ఇద్దరని కాదనమాట, ఎవ్రీవన్ ఆర్ మేకింగ్ అట్లీస్ట్ 3 to 4 మూవీస్. అందువల్ల మలయాళం ఇండస్ట్రీకి అంటే వేరే సినిమాని తీసుకురావాలి, థియేటర్స్ ఫిల్ చేయాలన్న కంగారు లేదు. ఏదో మల్టీప్లెక్స్లో ఏదన్నా తెలుగు తమిళ ఇంకోటి ఏదైనా వస్తే కనుక దాన్ని నార్మల్ 5-6 స్క్రీన్స్ ఫిల్ చేయడం తప్పితే మలయాళం సినిమాలు లేవు అన్న ఇండస్ట్రీ బాధ లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం అది ఉంది. సో ఇప్పుడు మీలాగా యంగ్ హీరోస్ అందరూ కూడా అట్లీస్ట్ ఒక ఇయర్లీ 2 to 3 మూవీస్ చేయగలిగితే నాట్ అంటే ఇది ఏదో టైర్ 1 టైర్ 2 అని కాదు లెక్కలు. ప్రతి ఒక్కళ్ళు ఇంకా బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆబ్వియస్గా వాళ్ళు పాన్ ఇండియన్ సినిమాలు అంటారు, ఇవన్నీ టైం పట్టేస్తాయి. బట్ ఎవరైతే ఆ పాన్ ఇండియన్ లెవెల్కి వెళ్ళకుండా, లెవెల్ ఇన్ ద సెన్స్ ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వకుండా ఉన్నారో అందరూ కూడా ఈ 2-3 ఫిల్మ్స్ పర్ ఇయర్ అని చేస్తే ఇండస్ట్రీ విల్ సర్వైవ్ ఇన్ బిగ్గర్ వే అండ్ బెటర్ వే. అంటే ఇది కూడా ఆలోచించండి మీరు ఒకసారి. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఇంత నెంబర్స్ వచ్చాయి, ఇంత ఓపెనింగ్ పడలేదు, హీరోకి ఇది జరగలేదు అన్నది ఆ డిస్కషన్ ఎక్కువ అవ్వదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారి సినిమా రాని, పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. సినిమా బాగుంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ మార్కెట్ ఇంత ఓపెనింగ్ పడలేదు ఈ సినిమాకి, అది పడలేదు, ఫస్ట్ డే ఇంత రాలేదు అన్నది అక్కడ చిన్న పాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారు మనం బరోజ్ అని చెప్పేసి సినిమా ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు. ఆయన నెల కెరీర్లో ఫస్ట్ టైం ఒక 3D సినిమా డైరెక్ట్ చేసి రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ అంటే అసలు డిజాస్టర్ అనొచ్చు చెప్పాలంటే. సో దానికి హీ గాట్ వెరీ బ్యాడ్ క్రిటిసిజం అనమాట. అంటే మోహన్ లాల్ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సినిమా తీసుకెళ్ళాలని. సో క్రిటిసిజం అనేది ఉంది. అయితే ఏంటంటే మలయాళం ఇండస్ట్రీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ ఏ స్మాల్ ఇండస్ట్రీ అంత ప్రాపర్గా పెనిట్రేట్ అవ్వట్లేదు ఆ క్రిటిసిజం అనేది, నెగిటివ్ ఏదైతే ఉందో. బట్ వన్ ఇట్ కమ్స్ టు తమిళ అండ్ తెలుగు ఇండస్ట్రీస్, హిందీ ఇండస్ట్రీస్లో ఏమవుతుందంటే ఇప్పుడు హీరోస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విక్కీ కౌశల్కి చాలా ముందు వరకు విక్కీ కౌశల్కి ఉన్న రిసెప్షన్ వేరు. అంత ముందు వరకు బ్యాడ్ న్యూస్ అని లేదంటే ఇవన్నీ చేస్తున్నారు, గుడ్ న్యూస్ అనే సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు దానికి అంత రిసెప్షన్ రాదు. బట్ చావాతో ఒక్కసారిగా గ్రేడ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు విక్కీ కౌశల్ కనుక 2-3 మూవీస్ చేస్తే హిట్లు కొడితే కనుక ఆ రిసెప్షన్ వేరుండే. అలాగే తమిళ్లో ఇప్పుడు సూరి ఆయన కమెడియన్ ఉండి యాక్టర్ కింద టర్న్ అయ్యారు. అలాగే సంతానం ఇలాగా. సో ఈ లెవెల్ ఆఫ్ ఆడియన్స్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, ఎవరు కూడా తగ్గల. అయితే తెలుగులోకి వచ్చేటప్పటికి ఈ చిన్నపాటి కొంచెం
ఈ పాన్ ఇండియన్ మొత్తులో లేదంటే పాన్ ఇండియన్ సినిమాలు తీయాలన్న దాంట్లో ఈ కౌంట్ తగ్గిపోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి ఈ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయాలన్న ఆలోచన వస్తుంది తప్పితే చాలా తగ్గింది. సో తెలుగులో ఒక్క చోట స్కేర్సిటీ అనేది లేదు చెయ్యాలి బ్రో. నేను అందుకే చెప్తాను, నేను ఇయర్లీ మినిమం 3 ఫిలిమ్స్ చేద్దాం అన్నది, నేను మినిమం చేద్దాం అన్నది థింగ్. బట్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇంతకుముందు డిస్కస్ చేసింది ఆ భయాలు అవ్వచ్చు. ఎందుకంటే ఎవ్రీ 4 months ఒక ఫిలిం వస్తే ఆ ఓపెనింగ్స్ గురించి డిస్కషను, బిజినెస్ పడిపోయిందంటే అది ఎప్పుడైతే లేదో అట్లీస్ట్ యంగ్ యాక్టర్స్ లైక్ మీ, ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడిప్పుడే వచ్చాము, లైక్ ఆ జడ్జింగ్ ఫ్యాక్టర్ లేకున్నా అరే సినిమా బాగుందా, బాగా తీసాడరా సినిమా, లేదా బాగాలేదు సినిమా, ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా చేయాలి, ఆ మార్కెట్ అన్న దాని మీద పడకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నాకున్నాను బ్రో, ఇప్పుడు ఒక 5 crores సినిమా తీయచ్చు, నేను ఇప్పుడు ఒక 50 crores సినిమా తీయచ్చు, ఏది కథను పట్టి. ఎప్పుడైతే నాకు ఆ స్కోప్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్స్ప్లోర్ చేయగలం. లేదు ఇతని మీద పెడితే ఇంతే రావాలి, ఇదే రావాలి, ఇది రాకపోతే ఇది జరగదు అనేది ఎప్పుడైతే పడుతూ ఉంటుందో భయాలు ఏర్పడిపోతాయి. అమ్మ ఇప్పుడు రిలీజ్ రోజు రాకపోతే మన మీద ఎంత నష్టాలా అది పడుతుంది కదా, దానివల్ల చాలామంది చేయట్లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. మేబీ నేనైతే 100% ఇయర్కి 3 films మినిమం చేద్దామనే జోన్లోనే ఉన్నాను. ఏమనుకున్నా 3 films అయితే మంచిగా డెలివరీ చేద్దాం, కథలో కేర్ తీసుకొని ఇంకా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి, ఇప్పుడే చేయగలం కాబట్టి ఇంకా కొంచెం 3 films అయితే డెలివర్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిల్రుబా. ఈ సినిమాలో కస్టమైజ్ బైక్ ఇస్తున్నారు, నెక్స్ట్ ఒక కస్టమైజ్ కార్ ఇవ్వాలని కార్ ఇద్దాం, వాళ్ళ సినిమాకి ఏదో ఒకటి సరదాగా ఇద్దాం, ఏముండదు. ఎలాగో ప్రమోషన్ చేయాలి బ్రో, అట్లీస్ట్ ఒక సినిమా నుంచి ఏదో గుర్తుగా పలానా సినిమాకి ఇదేదో చేసామని మీరు చెప్పిన ఐడియా బాగుంది. ప్రతి ఒక్క సినిమాకి ఏదో ఒకటి అలా ఇస్తా ఉన్నాం, హ్యాపీగా మనకు గుర్తుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు గెయిన్ చేసిన రెస్పెక్ట్ని కాపాడుకుంటే మంచి సినిమా తీయాలని ఆసక్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.